బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో స్త్రీ పుంసాత్మకమైన సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి విస్తరించాలి అంటే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనేది ఏర్పడాలి. దీనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. దానికి ఒక భావం కావాలి. ఆ భావం ఎలా వస్తుందా అని ధ్యానం చేస్తుంటే ఈశ్వరానుగ్రహం వల్ల బ్రహ్మదేవుడు మనస్సు నుంచి ఒక దేవత పుట్టాడు. ఆ దేవత పేరు మన్మథుడు. వాడిని కాముడు అంటాం. కామ అంటే కోరిక, అంటే కామం కూడా ఒక దేవతగా భావించిన జాతి హిందూ జాతి, అందుకే కాముడు అన్నారు ఇక్కడ. అదొక శక్తి అండి. శక్తి ఏదున్నా దానికి దేవతాకృతి ఉంటుంది. ఇది తెలుసుకుంటే చాలు. ఇంతమంది దేవతలా అంటే ఇంతమంది దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తికి సంకేతం. కామం కూడా ఒక శక్తే. అయితే మరి కామం తప్పు కదండి అని కొందరు అనొచ్చు. కామక్రోధ లోపమోహ మదమాత్సర్యముల్లో మొట్టమొదటి ఎవరున్నారు చెప్పండి? కామం. ఏంటి ఎంతమంది చెప్తున్నారు? నేను మొత్తం కామక్రోధాన్ని మొత్తం చెప్పి కూడా మొదట ఏమిటండి అని అంటే హరిషడ్వర్గాల్లో మొదటిదేది కామం కదా. అప్పుడు అది కూడదు. కానీ ధర్మ అర్థ కామ మోక్షములు, అక్కడ మరి కామం ఉందే, అది పురుషార్థం అన్నారు. అక్కడేమో శత్రువు, ఇక్కడ పురుషార్థం. ఏమిటండి? రెండూ కామశబ్దాలే కదా. అక్కడేమో తప్పు అన్నారు, ఇక్కడేమన్నారు మంచిదే అన్నారు. ఇదేమిటయ్యా అంటే ధర్మానికి మోక్షానికి మధ్యలో ఉంటే మంచిది. అదొక్కటే ఫస్ట్ ప్లేస్ ఇస్తే ప్రమాదం. అది చెప్పడం ఇక్కడ. అని కామానికి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇవ్వకూడదు, మహాప్రమాదం. ముందు ప్లేస్ ధర్మానికి ఇవ్వాలి, తర్వాత అర్థం, తర్వాత కామం, తర్వాత మోక్షం మర్చిపోకూడదు ఇక్కడ. కనుకనే ధర్మం తర్వాత కామం మంచి చేస్తుంది. ధర్మాన్ని పక్కన పెట్టి మొట్టమొదటి పెట్టుకున్న కామం ప్రమాదకరం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే శాండ్విచ్లా ఉండాలి కామం. ధర్మమోక్షాల మధ్యలో ఉంటే ఒంటికి మంచిదండి అర్ధకామాలు. కానీ మనం మాత్రం ధర్మం మోక్షం వదిలేస్తాం, అర్ధకామాలే కావాలని పరిగెడతాం. అలా పరిగెట్టిన వాడి గతి ఒక రావణాసురుడిలాగా దుర్యోధనుడిలా అవుతుంది. ఎందుకంటే కామంతో పతనమైపోయాడు రావణాసురుడు, అర్థమోహంతో పతనమైపోయాడు దుర్యోధనుడు. అవే రామాయణ భారతాలు అంటే మరొకటి కాదు.